ప్రపంచాన్ని కలవరపరిచిన వాణిజ్య యుద్ధం, రెండు అగ్రశక్తుల మధ్య ఘర్షణ, చైనా అమెరికా మధ్య సాగిన ఆర్థిక ఘర్షణ చివరకు ఒక మలుపు తీసుకుంది. ఒక ఒప్పందం వచ్చింది. కానీ ఆ ఒప్పందం శాంతికి దారి తీసిందా లేక ట్రంప్ 2024 ఎన్నికల వ్యూహమా? 2018లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదలైంది ఈ ట్రేడ్ వార్. ఆల్మోస్ట్ $550 బిలియన్ విలువైన చైనా ఉత్పత్తులపై అమెరికా భారీ టారిఫ్లు విధించింది. చైనా కూడా దానికి ప్రతీకారం చూపింది. 2018-2023లో అమెరికా దిగుమతులపై సగటు టారిఫ్ రేటు 3.5% నుండి 19.3% వరకు ఉంది. చైనా ఎగుమతులపై 20% మేర కోత విధించారు. ఇక IMF డేటా ప్రకారం ప్రపంచ వాణిజ్యంలో $1.4 ట్రిలియన్ మేర నష్టాలు వచ్చాయి. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో తాజాగా జెనీవాలో జరిగిన చర్చలు కొత్త మార్గాన్ని చూపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో 2 రోజుల పాటు జరిగిన గోప్యమైన చర్చలు ఫలవంతంగా ముగిశాయని అమెరికా, ఇటు చైనా ఉమ్మడిగా ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇది చరిత్రలో ఒక గొప్ప ముందడుగు. ఇది అమెరికా, చైనా రెండిటికి మంచే చేస్తుంది. అంతర్గతంగా ఉన్న ముఖ్యాంశాలు ఒకసారి చూస్తే, చైనాపై విధించిన సుంకాలను 80% వరకు తగ్గించవచ్చని అమెరికా భావిస్తోంది. ప్రధానంగా టెక్నాలజీ, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ రంగాల్లో టారిఫ్లు కట్ చేశారు. ఇక చైనా, అమెరికా మధ్య ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కుల పరిరక్షణపై కొత్త ఒప్పందం కుదిరింది. ఇక చైనాలో స్థిరమైన మాల్స్కు అమెరికన్ బ్రాండ్ల వాల్యూ పెరిగే అవకాశం వచ్చింది. ఈ వాణిజ్య యుద్ధం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చిన్న ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. అమెరికాలో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. చైనాలో చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. రైతుల ఉత్పత్తులు అమ్ముడుపోలేదు. ఉదాహరణకు యుఎస్లో 2020లో 25,000 మంది సూక్ష్మ పారిశ్రామిక కార్మికులు పనిచేస్తున్న కంపెనీలు మూసివేశారు. ఇక చైనాలో గ్వాంగ్జౌ ప్రాంతంలో వేల కొలది SME కంపెనీలు మూతపడ్డాయి. ఇప్పుడు వచ్చిన ఒప్పందం ఈ రెండు దేశాల సాధారణ ప్రజలకు ఊరట వచ్చే అవకాశముందా? ఈ ఒప్పందం వెనుక ట్రంప్ 2024 ఎన్నికల వ్యూహం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమెరికన్ కౌంటీల్లో ఓటర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో టారిఫ్ తగ్గడం వల్ల ధరలు పడిపోతే ఎన్నికల ముందు ప్రజల మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక 2016లో ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో గెలిచాడు. ఇప్పుడు 2024కి ముందు అమెరికా స్టేబుల్ అనే కొత్త పంచ్ లైన్ కావాలంటే చైనాతో ఒప్పందం అవసరమే. అయితే ఇది ట్రంప్ విజయం కాదు, వ్యూహాత్మక రాజీ మాత్రమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాటకం కోసమే ట్రంప్ ప్రపంచ మంచి సంకల్పాన్ని వృధా చేశారని నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ అన్నారు. నిర్మాణాత్మక మార్పు లేకపోగా కేవలం సింబాలిక్ హ్యాండ్ షేక్ చేశారని హార్వర్డ్ ట్రేడ్ రివ్యూ ఇచ్చింది. చైనా మాత్రం శాంతిగా తన ప్రయోజనాలు పొందినట్లు కనిపిస్తోంది. ఈ ఒప్పందం తర్వాత భారత్కి ఏం లాభం, ఏం నష్టం? ఇక పాసిబిలిటీస్ చూస్తే, అమెరికా చైనా సంబంధాలు మెరుగుపడితే భారత్పై మరింత ఒత్తిడి పడవచ్చు. కానీ అమెరికా కంపెనీలు ఇంకా భారత్ని విడిచిపెట్టే స్థితిలో లేవు. భారత్ US మధ్య తక్కువ ధరల ఫార్మా, IT సర్వీసుల వృద్ధి అవకాశం ఉంది. 2023లో ఇండియా అమెరికా ట్రేడ్ వాల్యూమ్ $128 బిలియన్. ఇండియా చైనా ట్రేడ్ వాల్యూమ్ $117 బిలియన్. ఇండియా అంటే గ్లోబల్ భద్రత, ఆర్థిక వ్యూహంలో కేంద్ర బిందువు. ట్రంప్ చైనా ఒప్పందం వాణిజ్య యుద్ధానికి ముగింపు కాదు, అది ఒక విరామం మాత్రమే. అయితే ఈ విరామం ప్రపంచానికి ఎంతకాలం ప్రయోజనం చేస్తుందో గమనించాల్సిన విషయం. ఒప్పందాల కోసం శాంతి కాదు, శాంతి కోసం ఒప్పందాలు రావాలి. ట్రంప్ తీసుకున్న ఈ అడుగు చైనాతో సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందా? కాలమే చెబుతుంది.